వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో ఈ వీడియోలో క్లియర్గా ఐబీపీఎస్ క్యాలెండర్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. సో దాన్ని రివైజ్ చేశారు. సో న్యూ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఫస్ట్ ఏ నోటిఫికేషన్స్ వస్తాయి, ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రివైజ్డ్ 10-day క్యాలెండర్ ఆఫ్ ఆన్లైన్ సిఆర్పి అండ్ పిఎస్బీస్ అండ్ ఆర్ఆర్బీస్ 2025-26 ఇయర్కి గాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లరికల్ జూలై 4th లోపు రిలీజ్ అవడం జరుగుతుందండి నోటిఫికేషను. ఆఫ్టర్ దట్ 10 days గ్యాప్ తోటి మనకి ఐబీపీఎస్ క్లరికల్ అండ్ ఆర్ఆర్బీ పిఓ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ కూడా క్యాలెండర్ ఇలా ఉంటుంది. లాస్ట్లో ఐబీపీఎస్ పిఓ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి ఆర్ఆర్బీ క్లర్క్, నెక్స్ట్ వచ్చేసరికి ఐబీపీఎస్ క్లర్క్, నెక్స్ట్ ఆర్ఆర్బీ పిఓ, ఐబీపీఎస్ పిఓ, లాస్ట్లో పిఓ ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఈ ఇయర్ వచ్చేసరికి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అనేది కొంచెం డిలే ఉంది. ఆ డిలే ఎందుకు అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చి మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి పిఓ నోటిఫికేషన్ అనేది రాబోతుందండి. సో దానికి తగ్గట్టు ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. ఏ ఎగ్జామ్కి అయినా కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 monthకు ముందు గ్యాప్ అనేది ఉండేదండి నోటిఫికేషన్కి ఎగ్జామ్ డేట్కి మధ్యలో. ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పిఓ ఎగ్జామ్ వచ్చేసరికి డేట్స్ August 17th, 23rd, 24th ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ప్రిలిమ్స్. మెయిన్స్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా 12th October అని చెప్తున్నారు. కరెక్ట్గా 1 month, ఎగ్జాక్ట్గా 1 month 5 days అలా గ్యాప్ అనేది ఉండటం జరుగుతుంది ప్రిలిమ్స్కి, మెయిన్స్కి. సో ఇప్పుడు ఆగస్ట్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మరి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అంటే జూలైలో వస్తాయండి. జూలై 1st weekలో కంపల్సరీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. లేదు అనుకో జూన్ ఎండింగ్ నుంచి జూలై 1st ఈ వీక్లో ఇలా అనేది రావటం జరుగుతుంది. నెక్స్ట్ స్పెషల్ ఆఫీసర్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 30th Augustలోనే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ కూడా మనకి జూలై 1st weekలో రావటం అనేది జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 19th November 2025 ఎగ్జాక్ట్గా 2 months ఆఫ్ టైం అనేది ఉంటుందండి. సో ఎస్ఓ ఎగ్జామ్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసరికి క్లరికల్ ఎగ్జామ్కి 4th, 5th, 11th డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అక్టోబర్లో. సో ఈ నోటిఫికేషన్ అనేది కొంచెం లేట్గా రావటం జరుగుతుంది. అంటే కొన్ని బ్రాంచెస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కొంచెం కౌంట్ చేసుకోవడానికి మేబీ బికాస్ ఆఫ్ టైం పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఇది వచ్చేసరికి మనకి సెప్టెంబర్ అలా రావచ్చు. అండ్ నెక్స్ట్ ఇది మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 29th November 2025 అండి. సో ఇవే వచ్చేసరికి ఐబీపీఎస్ క్లరికల్ పిఓ స్పెషల్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్కి సంబంధించింది ఇది మొత్తం కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి రీజనల్ బ్యాంక్స్కి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రీజనల్ బ్యాంక్స్ నోటిఫికేషన్స్ ఎందుకు ఇయర్ లేట్గా వస్తున్నాయి అంటే ఒక స్టేట్కి ఒకటి రూరల్ బ్యాంక్ ఉండాలి అన్న ప్రపోజల్ని దృష్టిలో పెట్టుకొని సో మిగతా రూరల్ బ్యాంక్స్ని ఒక బ్యాంక్లో మెర్జ్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి కొంచెం టైం టేకెన్గా ఉంది కాబట్టి సో ఈ నోటిఫికేషన్స్ అనేది లేట్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసరికి పిఓ లెవెల్ అండి. ఇది వచ్చేసరికి 22nd, 23rd November అంటే మనకి దగ్గర సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ స్టార్టింగ్లో కానీ నోటిఫికేషన్ అనేది రావచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 28th December అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అన్నారు. మెయిన్స్ ఎగ్జామ్ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి 28th December అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్స్ ఇది వచ్చేసరికి ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ అండి. ఇది డిసెంబర్ మంత్లో ఉంటుంది. అండ్ అందరూ అనుకున్నట్టుగానే ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరిలో మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ నోటిఫికేషన్ అయితే కొంచెం లేట్గానే వస్తుంది. సో దానికి తగ్గట్టు మీరు ప్రజెంట్ ఫస్ట్ అయితే ఐబీపీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి అనేది ప్రిపేర్ అవ్వండి. దేనికైనా కరెంట్ అఫైర్స్ సేమ్గా ఉంటాయి. కాకపోతే దీంట్లో ఒక 4 months అనేది ఇందులో మనం 6 months ప్రిపేర్ అయితే ఇందులో 4 months యాడ్ అవుతాయి. ఒక 2 months ఎక్స్ట్రా మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ విల్ బీ ఇన్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఎవరైనా కొత్తగా అప్లికేషన్స్ అనేది ఈ ఎగ్జామ్స్ ఫస్ట్ టైం రాస్తున్నట్లయితే ఫోటోగ్రాఫ్ ఎంత కేబీ ఉండాలి, సిగ్నేచర్ ఎంత ఉండాలి, థంబ్ ఇంప్రెషన్స్ ఎంత కేబీ ఉండాలి, స్కానెడ్ హార్డ్ రిటర్న్ డాక్యుమెంట్స్ ఉంటుంది డిక్లరేషన్, సో అది ఎంత ఉండాలి అనేది క్లియర్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ కూడా మనకి సైట్లోనే IBPS.in సైట్లోనే
నోటిఫికేషన్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనం డైరెక్ట్గా ఆ సైట్కి వెళ్ళేసి మనం చక్కగా చూసుకోవచ్చు. ఓకేనా. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్, ఏదైనా డౌట్స్ కావాలి అనుకుంటే కంపల్సరీగా మీరు కామెంట్స్లో నాకు తెలియజేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.